ఏ ఎలక్షన్లు వచ్చినా సులభంగా కొడేస్తాం, ఏం ఇబ్బంది లేదు. మైనారిటీలని ఆదరించేది కూటమి ప్రభుత్వమే, చేసేది కూటమి ప్రభుత్వమే, గౌరవించేది కూటమి ప్రభుత్వమే, మైనారిటీలకు రక్షణ కూటమి ప్రభుత్వమే. దానికి వ్యతిరేకంగా ఈ రోజు దాకా మైనారిటీలని, ముస్లింస్ ని ఓటు బ్యాంకుగా వాడుకుంది వైసీపీ, ముస్లింస్ కి మోసం చేసింది వైసీపీ, ముస్లింలకి ఏ పని కాకుండా అడ్డుపడింది వైసీపీ, ముస్లింలని నయాన భయాన వాళ్ళ మీద కేసులు పెట్టింది వైసీపీ, వాళ్లకు రావాల్సిన హక్కుగా రావాల్సిన హక్కుల్ని కాలరాసింది వైసీపీ, ముస్లింస్ ని అణిచేసింది వైసీపీ. కాబట్టి ప్రజలకు స్పష్టమైన ఆలోచన ఉంది. మేకపోతు గాంభీర్యం ఉంటది, దాని పెద్ద సీరియస్ గా పట్టించుకోనక్కర్లా, పర్లేదు, నమ్మకం లేదు, తప్పేం లేదు. నేను వ్యక్తిగతంగా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. నాకు ఆ మజాయే వేరు. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు పోట్లాడితే వచ్చి గెలిచే మజాయే వేరు. కాబట్టి నేను వాళ్ళను కూడా బలంగా ఉండమని, తయారవ్వమని, ఎన్నికల కోసం ఎన్నికల రణరంగంలో సిద్ధపడమని కోరుకుంటాను. కానీ మా ఎమ్మెల్యే గారు అవసరం మాట్లాడతారు.